శక్తినివ్వడం నేను మీకు నేర్పిస్తాను. నేను మీకు ఆ విషయం చెప్తాను. జాయింట్ పెయిన్స్, తలనొప్పి కానీ, మైగ్రేన్ కానీ, కిడ్నీలో గడబడ ఉంటే, లివర్లో కానీ, హార్ట్లో కానీ ఏ ఎనర్జీని ఇవ్వాలి అని అంటే ఈ ఆధ్యాత్మిక యొక్క ఎనర్జీ చాలా రిలీఫ్ని ఇస్తుంది. ఎవరి గుండెలో అయితే రంధ్రాలు ఉన్నాయో అలాంటి వారిని కూడా సరైపోయింది. ఒక కేసు ఎలా ఉందనంటే డాక్టర్స్ అన్నారు ఇంకా ఏమీ చెయ్యలేము అని. అప్పుడు ఈ ఎనర్జీ ఇచ్చారు, మంచిగా అయిపోయింది. కొందరికి 40 రోజులు పట్టచ్చు, కొందరికి 21 రోజులు పట్టచ్చు, కొందరికి 25 రోజులు పట్టచ్చు. శక్తిని ఇచ్చే విధానం మీకు నేను నేర్పిస్తాను. చెయ్యండి. మీరు 2 చేతుల్ని రఫ్ చేయండి. 3 సార్లు మనసులో నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అని సంకల్పం చేస్తూ ఆ ఎనర్జీని అనుభవం చేసుకోండి. మీ యొక్క చేతుల నుండి వైబ్రేట్ అవుతుంది కదా, అలా చేతుల్ని ముందుకు చాపి ఇంకొంచెం చేతుల్ని జోడించి మీరు మీ చేతుల్ని అప్పుడు ఎక్కడ పెడితే అక్కడ సరైపోతుంది. కళ్ళు మూసుకుని మీ చేతుల్ని తల మీద పెట్టండి. ఆ విధంగా 1 నిమిషం పెట్టినట్లయితే మొత్తం ఎనర్జీ అంతా బ్రెయిన్కి వెళ్తుంది. మళ్ళీ ఇంకొకసారి చేద్దామా? చేతుల్ని రఫ్ చేస్తూ 3 సార్లు నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అని చేతులు ముందుకు చాచి జోడించిన తర్వాత తల మీద పెట్టి ఆ ఎనర్జీని ఫీల్ కండి. 10 నిమిషాలు ఆ విధంగా ఉంచండి. ఉదాహరణకి ఎవరికైనా మోకాలు నొప్పి ఉంది, ఆ విధంగా అక్కడ ఎనర్జీ ఇవ్వండి. 10 నిమిషాలు చెప్పిన ఇవ్వండి. రోజు మొత్తంలో 2 సార్లు కూడా ఇవ్వచ్చు. నిశ్చిత రూపంలో మీకు సరైపోతుంది. కళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఒకసారి ఏమైందంటే నా కళ్ళకు కొంచెం ఇబ్బంది కలిగింది. అప్పుడు నేను ఈ ఎనర్జీని ఇచ్చాను, నా కళ్ళు సరైపోయాయి. గుండెకి, కిడ్నీకి, లివర్కి కూడా ఇవ్వచ్చు. మరొకటి కూడా నేర్పిస్తాను మీకు, మీరు కూడా నేర్చుకోండి. నేను ఏమన్నాను, మీ మోకాలతో మాట్లాడాలి. ఒక లాయర్ వస్తే అతడితో నేను అన్నాను అనమాట, మీరు కిడ్నీలో అతడికి ప్రాబ్లం ఉంటే మీ కిడ్నీలతో మాట్లాడండి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నువ్వు నాకు జీవితాంతం తోడునిచ్చావు, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు. నువ్వు ఒకవేళ స్ట్రాంగ్గా నువ్వు లేకపోతే నేను లేను. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. ప్రియమైన అనుభూతిని ఇలా ఇవ్వండి. నొప్పిపోతుంది. మనం జనరల్గా ఏం చేస్తామంటే అమ్మో నొప్పి, అయ్యో నొప్పి, మోకాలు, అమ్మో రేపొద్దు నడవలేను, అసలు రేపు నడుస్తానో లేదో, ఏమైపోతుందో ఏమో, ఇట్లాంటివి ఇవ్వమాకండి. జీవితాంతం ఇలానే నడవాల్సి వస్తుందేమో అని అనుకోకండి. ఈ ఎనర్జీని